నేను యేసుక్రీస్తు వారి నామంలో మీ స్వరం ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. వాక్యానుసారంగా ఎలా ప్రార్థన చేయాలి అనే అంశం గురించి మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, దేవునితో సహవాసం చేయటం అని అర్థము. మరి యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు 2 రకాలైన ప్రార్థనను ఖండించినట్లు మనం చూస్తున్నాం. అన్యజనుల వలె ప్రార్థన చేయవద్దని, మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 7-8 వచనాల్లో మనల్ని హెచ్చరించారు. అన్యజనులాగా వ్యర్థమైన మాటలు పలకొద్దు. వాళ్ళైతే వ్యర్థమైన మాటలు పలుకుతారు, కానీ మరి మనము వ్యర్థమైన మాటలు పలుకకూడదని యేసు ప్రభు హెచ్చరించినట్లు మనం చూస్తున్నాం. ప్రార్థనకి ప్రవర్తనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, కానీ మరి వారి ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉండకపోవటం వల్ల మరి యేసయ్య ఈ సమయంలో వారిని హెచ్చరించినట్లు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసినట్లు మనం వాక్యంలో చదువుతాం. 3 సార్లు నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించమని ప్రార్థన చేశాడు. పౌలు కూడా నీ చిత్తమైతే ఈ ముళ్ళును నాలో నుంచి తొలగించమని 3 సార్లు ప్రార్థన చేశాడు. క్రీస్తు తండ్రితో, పౌలు క్రీస్తుతో, ఆత్మదేవునితో సంబంధం కలిగి ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. దేవునితో సంబంధం లేకుండా, సహవాసం లేకుండా, వాక్యం చదవకుండా, కమిట్మెంట్ లేకుండా, ఒక నిబంధన లేకుండా మనం చేసే ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళవు. ఆ ప్రార్థనల్ని ఆయన ఖండించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి విస్తారంగా మాట్లాడి మాటల ద్వారా దేవుణ్ణి ఒప్పించడానికి ప్రయత్నం చేయటం అన్నది అది వ్యర్థ ప్రయత్నమే. మరి యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు అని మనకి హెచ్చరించాడు. మనుషులకు కనపడాలని సమాజ మందిరంలో, వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయటం మరి వేషధారులకి ఇష్టం. మరి మనుషుల దృష్టిలో వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వడం కోసం శాస్త్రులు, పరిసయ్యులు ఇలాంటి ప్రార్థనలు చేసినట్లు మనం చూస్తున్నాం. క్రీస్తు 3 విషయాలు రహస్యంగా చేయమని చెప్పారు. అవి ఏంటంటే ప్రార్థన, మనం ఇచ్చే కానుక, మనం చేసే ఉపవాసం. ఈ 3 కూడా రహస్యంగా చేయాలని మరి యేసయ్య మనందరినీ హెచ్చరించినట్లు మనం చూస్తున్నాం. ఈ దినాల్లో మనం చూస్తున్నటువంటి ఈ పరిస్థితులన్నింటినీ గమనించినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రార్థన చేసేటప్పుడు కానీ, కానుక ఇచ్చేటప్పుడు కానీ, ఉపవాసం చేసేటప్పుడు కానీ మరి అందరికీ తెలిసేటట్లే బహిరంగంగా చేస్తున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. మరి ఇక్కడ ఒక మాట మనకి, ఒక రహస్యం అన్నది మనకు అర్థమవుతుంది. అదేంటంటే మనం గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకున్నప్పుడు మనతో పాటు ఆ రహస్య స్థలంలోకి తండ్రి కూడా వస్తాడంట. ఆ తండ్రి యొక్క మరి ఆ యొక్క గమనాన్ని మనం గుర్తెరిగి ప్రార్థన చేసినప్పుడు మరి మన ప్రార్థనలకు వెంటనే జవాబు దొరుకుతుంది. దేవుడికి 2 నివాస స్థలాలు ఉన్నట్లు వాక్యం చెప్తుంది. ఆయన మరి భూమి ఆకాశములు సృజించిన వాడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన మరి ఉన్నతమైన స్థలముల్లో నివసించే దేవుడు. ఆయన మరి అయినప్పటికీ కూడా దీనులైన వారి హృదయంలో, విరిగి నలిగిన వారి హృదయంలో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నట్లు మనం గమనించాలి. మరి రహస్యమందు ఆయన ఉన్నాడంట, రహస్యంలో ఉండి మనల్ని చూస్తున్నాడంట, రహస్యమందు మనం చేసిన ప్రార్థనకి ఆయన ప్రతిఫలం ఇస్తాడంట. కాబట్టి మనందరము కూడా రహస్య ప్రార్థనలో ఉన్న శక్తిని గమనించి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లు ప్రార్థన చేయటం అలవర్చుకోవాలి. వేషధారులాగా, ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఇతరులు మనల్ని గుర్తించాలి అన్నటువంటి మరి ఆ ప్రయత్నంతో చేసే ఏ పని కూడా దేవుని దృష్టిలో మరి ఆమోదయోగ్యమైనవి కావు. కాబట్టి మనందరము కూడా దేవుడు ఆయన ఎలా ప్రార్థన చేయమని చెప్పాడో ఆ పద్ధతిని అలవర్చుకోవటం మంచిది.
మరి ప్రార్థన చేయటం అన్నది ఒక ఆప్షన్ కాదు, మనం తప్పకుండా ప్రార్థన చేయాలని. మరి మీరు ప్రార్థన చేసినప్పుడు అంటే తప్పకుండా ప్రార్థన చేయాలి. అప్పుడు మీ గదిలోకి వెళ్ళాలి, తలుపు వేసుకోవాలి అని ఆయన చెప్పాడు. మరి ఆయన మన గదే, మన చిన్న గది, ఆ గదిలో ఏ సౌకర్యాలు లేకపోయినా కూడా ఆ గది దేవునికి బలిపీఠం అంట. మరి మనం కొండ ఎక్కలేకపోయినా మరి మన గదిలో మనం తలుపు వేసుకొని రహస్యంగా ఆయనకి ప్రార్థన చేసినప్పుడు దానిని ఆయన బలిపీఠంగా అంగీకరిస్తాడని వాక్యం సెలవిస్తుంది. మరి చాలా సింపుల్గా, ప్రాక్టికల్గా ఎక్కడ మనకి అనుకూలంగా ఉంటుందో అక్కడ మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన మధ్యలోకి వచ్చి ఆయన మనల్ని చూసి మనకు ప్రతిఫలం ఇస్తాడంట. మరి సంఘ ప్రార్థనలు, మరి ఈ సంఘంలో చేసే ప్రార్థనలు, కొంతమంది కలిసి చేసే ప్రార్థనలు తప్పకుండా ఇతరులకు మనం తెలియచేయాలి. కానీ వ్యక్తిగత ప్రార్థనల గురించి మనం ఇతరులకి తెలియచేయాల్సిన అవసరం లేదు. మనం రహస్యంగా చేసే ప్రార్థన మనల్ని ప్రజల ఎదుట నిలబెడుతుంది. శిష్యులు సువార్తల్లో బలహీనులుగా ఉన్నారు, అపోస్తుల కార్యాల్లో హతసాక్షులుగా మారారు. శిష్యులు రూపాంతరం కొండ మీదే ఉండిపోదామనుకున్నారు, కానీ మరి వాళ్ళు అక్కడ నుంచి వచ్చి అపవాదిని ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని దేవుని సన్నిధిలో పొందుకున్నారు. ప్రార్థనని మనం సాధన అంటే ప్రాక్టీస్ చేయాలి. మరి ప్రార్థనని మనం విడుదల చేయాలి. మన నోరు తెరిచి మనం ప్రార్థన చేయాలి. ఆలోచనలతో చేసే ప్రార్థన వేరు, విడుదల చేసే ప్రార్థన వేరు. క్రీస్తు మనకి ప్రార్థన నేర్పించాడు. మరి శిష్యులకి క్రీస్తు వాక్యం బోధించడం నేర్పించలేదు, కానీ పరలోక ప్రార్థన నేర్పించినట్లు మనం గమనిస్తాం. మరి ఎబ్బేజు ప్రార్థన చేశాడు. మరి నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేయి, నా కీడును రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించినట్లు మనం వాక్యంలో చూస్తాం. కుష్ఠరోగి ప్రార్థన చేశాడు, అయ్యా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచమని అడిగాడు. లాజరు మరి సమాధి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థన చేశాడు. మరి అబ్రహాము కూడా, తండ్రి నా ఇంటి ముందు నుంచి నువ్వు దాటిపోవద్దని ప్రార్థన చేశాడు. మరి యోహాను పద్మసు ద్వీపంలో ప్రత్యేకించబడి ప్రార్థన చేశాడు. ఏలియా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మరి మన పితరులు అందరూ కూడా ప్రార్థన చేసినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనంలో దేవుని యందు విశ్వాసముంచుడి, ఎవడైనను కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో ఏమాత్రము సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని మరి వాక్యంలో సెలవించారు. ఇక్కడ చెప్పుట, మాట విడుదల చేయట అని 3 సార్లు వ్రాయబడి ఉంది. మోకరించి చేసే ప్రార్థన కాదు, కానీ ఈ ప్రార్థన విడుదల చేసే ప్రార్థన. ఎంత విశ్వాసం ఉన్నది అన్నది మరి మనకి ఒక మ్యాటర్ కాదు, కానీ మనం ఎంత విడుదల చేస్తున్నాము అన్నది మనం గమనించాలి. ఒప్పుకోలు ప్రార్థన, సంఘ ప్రార్థనలు, మరి క్షమాపణ ప్రార్థన, ఇతరుల కొరకు చేసే విజ్ఞాపనలు, ప్రార్థనలు, అనేక రకాలైన ప్రార్థనలు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. మరి మనం ఎవరికి ప్రార్థన చేయాలి? మనం తండ్రికి ప్రార్థన చేయాలి. రైట్ ప్రేయర్, రైట్ పర్సన్. మనం బానిసలం కాదు, మనం స్వతంత్రులం. మనం అబ్రహాం యొక్క సంతానం, కానీ మనం హాగర్కు సంబంధించిన శరీర సంబంధులు కాదు. యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం, తండ్రిని నా పేరిట క్రీస్తు నామములో ఏమడిగినా కూడా ఆయన అది మనకు అనుగ్రహిస్తాడని తండ్రి వాగ్దానం ఇచ్చాడు. యేసుక్రీస్తు వారి నామములో తండ్రిని ఏమడిగినా అది ఆయన ఇస్తానని చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 15వ వచనంలో ఆత్మలో ప్రార్థన చేయుట, ఆత్మలో పాడుట, మనస్సులో ప్రార్థన చేయుట, మరి మనస్సుతో పాడుట, ఆత్మలో పాడుట అని అనేక విషయాల గురించి అపోస్తులైన పౌలు మనకి నేర్పించినట్లు మనం చూస్తున్నాం. యూదా పత్రిక 21వ వచనంలో కూడా పరిశుద్ధాత్మలో ప్రార్థన, మరి ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కోసం కనిపెట్టడం, మరి ఆయన ఆత్మలో మన ఆత్మ ఐక్యమైపోయి
కలిసి చేసే ప్రార్థన, ఆత్మలో చేసే ప్రార్థన గురించి, ప్రత్యేకమైన ప్రార్థన గురించి వ్రాయబడి ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మనకు యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపన చేయను. ఇక్కడ ఒక కీని మనం గమనించినప్పుడు మనకు తెలియదు, కానీ అంటే అసలు ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదు. అటువంటి ఆ పరిస్థితిలోకి మనం వచ్చినప్పుడు మన సొంత జ్ఞానాన్ని విడిచిపెట్టి అసలు మనకు ప్రార్థన చేయటమే రాదు అని మనం దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు, అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన తరపున తానే విజ్ఞాపన చేస్తాడంట. ఇది ప్రత్యేకమైనటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో విజయం ఉంది. ఆత్మలో చేసే ప్రార్థన, యూదాపత్రికలో వ్రాయబడిన ప్రార్థన, అపోస్తులైన పౌలు చేసిన ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుడు మన తరపు చేసే ప్రార్థనలకి ఖచ్చితంగా మనకి జవాబులు వస్తాయని మనం అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని ఎత్తిపట్టి లేక వాక్యానుసారంగా కూడా మనం ప్రార్థన చేయాలి. మన ఉద్దేశాలు మంచిగా ఉన్నప్పుడు, సరైనవిగా ఉన్నప్పుడు మనం వాక్యానుసారంగా ప్రార్థన చేస్తాం. లిఖించబడిన వాక్యము మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఆయన చిత్తమైంది. వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసినట్లే అని మనం గుర్తెరగాలి. దేవుని చిత్తం, దేవుని వాక్యం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మీరు భోగముల నిమిత్తం దేవుణ్ణి చిత్తము కాకుండా దురుద్దేశంతో అడిగితే మీకేమీ దొరకదు అని చెప్పి యాకోబు భక్తుడు మనల్ని హెచ్చరించినట్లు చూస్తున్నాం. దేవుని చిత్తము, దేవుని వాక్యం మారదు. దేవుని చిత్తం అనేది ఒక నది లాంటిది. నది ఒక ప్రాంతంలో ఫిక్స్ అయి ఉంటుంది. అది ఎటువైపుకు ప్రవహించాలో దానికి ఒక డైరెక్షన్ కూడా ఫిక్స్ అయి ఉంటుంది. మనం ఎన్ని చేసినా కూడా ఆ నది ప్రవహించేటువంటి ఆ డైరెక్షన్ను మార్చలేము. దేవుని చిత్తము కూడా అలాంటిదే. కాబట్టి మనం ఆయన చిత్తానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. దేవుని చిత్తం అనేటువంటి ఆ నదిలోకి మనం ఎటువంటి ఆలోచన లేకుండా దూకి వేసినప్పుడు ఆయన చిత్తాన్ని మనం సంపూర్ణంగా నెరవేర్చగలుగుతాం. మన వాగ్దానాల్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. దేవుని చిత్తంలో లేనివి మనం అడగకూడదు. ఒకవేళ ఆయన చిత్తంలో లేనివి మనం అడిగితే ఆయన ఇస్తాడు, కానీ దాని ప్రతిఫలం చాలా ఘోరంగా ఉంటుంది. ఇశ్రాయేలీయులు పరలోక ఆహారమైన మన్నా తిని వారికి విసుకొచ్చి ఆ మన్నాను వారు తృణీకరించి మాకు మాంసం కావాలన్నారు. 30 దినాలు వారు మాంసం విడవకుండా తిన్నారంట. అయితే ఆ మాంసం ఇంకా నోటిలో ఉండగానే వారు సంహరించబడ్డట్లు మనం వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తున్నాం. బిలాము కూడా బహుమానాన్ని ఆశించినందుకు ఒక సోదిగాడిగా, అబద్ధ ప్రవక్తగా, తప్పుడు బోధకుడుగా జీవ గ్రంథంలో అతని గురించి వ్రాయబడి ఉంది. కాబట్టి దేవునికి చిత్తంలో లేనటువంటి, దేవునికి అనుకూలము కాని వాటిని మనం ఎప్పుడు కూడా ఆశించకూడదు. ఆశించినా మనం నష్టపోతాము. వివాహాల విషయంలో కూడా మనం అన్నీ ఫిక్స్ చేసేసుకుంటాం. ఒక అప్రూవల్ కోసం, ఒక నేమ్ సేక్ కోసం దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి మన సెలక్షన్ని ఆయన అంగీకరించాలని మనం వేడుకుంటూ ఉంటాం. దేవుని చిత్తం ఏది కాదో అది మన జీవితంలో నెరవేరకూడదనే మనం అర్థం చేసుకోవాలి. వాక్యం అధికారాన్ని ఇస్తుంది. నమ్మిన వారి వల్ల అద్భుతాలు జరుగుతాయి. వాక్యం దేవుడై ఉన్నాడు కనుక వాక్యాన్ని ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనంలో ఇశ్రాయేలీయుల వల్ల దేవుడు విసిగిపోయాడనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఇశ్రాయేలీయులు కార్యం చూసినంత వరకే సంతోషంగా ఉంటున్నారు, కానీ కార్యాన్ని చూసి అనుభవించిన తర్వాత దాన్ని మర్చిపోయి దేవుని మీద సణుగుతున్నట్లు, మోషే అహరోనుల మీద సణుగుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మోషేతో అంటాడు, నేను ఎన్నాళ్ళు వీళ్ళని సహించాలి, ఇంకెంతకాలం వీళ్ళని సహించాలి, ఈ జనాంగం అంతటినీ కూడా తెగులు చేత హతం చేసి నీలో నుండి బలము గల ఒక గొప్ప జనాన్ని
నీ వల్ల నేను పుట్టిస్తానని మోషేకి చెప్తాడు. ఒకవేళ మనము మోషే స్థానంలో ఉంటే ఓకే ప్రభువా చెయ్యండి అని చెప్పేవాళ్ళమేమో. అయితే మరి మోషే దానికి ఒప్పుకోలేదు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినప్పుడు మరి ఐగుప్తులైన మా శత్రువులు ఈ విషయాలన్నీ వింటారు, చూస్తారు. మరి ఈ ప్రజల మధ్య నువ్వు ఉన్నావని, నీవు ముఖాముఖిగా కనపడ్డావని, నీవు మేఘము వారి మీద నిలబెట్టావని, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారి ముందర నడుస్తున్నావని వారు ఐగుప్తీయులు విన్నారు. మరి ఒకవేళ నీవు ఒక్క దెబ్బతో వారిని చంపేస్తే నీ కీర్తిని గురించి వినిన జనులు నీకు ఐగుప్తీయుల నుంచి ఇశ్రాయేలుని విడిపించే శక్తి లేకపోవటం వల్లే వారిని సంహరించావని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి నువ్వు వాళ్ళని సంహరించొద్దు అని దేవుడికి వాక్యంలో వ్రాయబడిన వాక్యాన్ని ఎత్తి చూపించి దేవునితో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి వెంటనే దేవుడు స్పందించి 20వ వచనంలో యెహోవా నీ మాట చొప్పున నేను వారిని క్షమించాను అని చెప్తున్నాడు. అంటే మరి మోషే ఒక ప్రవక్త అయ్యుండి ఇజ్రాయేలీల విమోచకుడిగా అయ్యుండి మరి ఇజ్రాయేలీల యొక్క పాపాన్ని దేవుడి ఎదుట ఒప్పుకొని మరి దేవుణ్ణి వారిని క్షమించమని వేడుకున్నట్లు మరి వాక్యం సెలవిస్తూ ఉంది. నూతన నిబంధనలో కూడా యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు మరి పరిశుద్ధాత్మను శిష్యుల మీదకు ఊది ఒక వాగ్దానాన్ని అక్కడ విడుదల చేశారు. మీరు ఎవరి పాపములు క్షమించరో అవి వారికి క్షమించబడదు. మరి మోషే ఎలాగైతే ఇజ్రాయేలీల పక్షాన వాళ్ళు ఎన్నిసార్లు తప్పు చేసినప్పటికీ వారి పక్షాన దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మోషే ప్రార్థన ఆలకించి వారిని క్షమించి ఉన్నాడు. అలాగే మరి మనం కూడా ఇతరుల పాపాలు క్షమించడానికి ప్రభు మనకు అధికారం ఇచ్చాడని నూతన నిబంధనలో వ్రాయబడి ఉంది. మనం కూడా మన కుటుంబంలో మన భర్త పాపాలను కానీ, బిడ్డల పాపాలను కానీ, తోటి విశ్వాసుల పాపాలను కానీ, మరి సంఘంలో ఉన్నటువంటి వారి పాపాలను కానీ భూమి మీద మనం ఒప్పుకున్నప్పుడు పరలోకంలో నుండి ఆయన ఆ పాపాలను క్షమిస్తాడని మనకు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మన ప్రార్థనలో మనము ఇతరుల పాపాలని ఒప్పుకునే ప్రార్థనలు కూడా మనం చేయాలి. మోషే లాంటి ప్రార్థనలు చేసినప్పుడు మన ద్వారా అనేక మంది పాపములు క్షమించబడతాయి. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. మన నూతన నిబంధనలో ఆయన జన సమూహాన్ని చూసి వీరు కాపరు లేని గొర్రెలుగా వరే ఉన్నారని వాళ్ళ మీద కనికరపడ్డారంట. కనికరపడి శిష్యులకు ఒక మాట చెప్తాడు యేసయ్య, మీరు కోత విస్తారముగా ఉంది కానీ మరి పనివారు కొద్దిమంది ఉన్నారు కాబట్టి కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకోమని శిష్యులకి ఒక ప్రార్థన దేవుడు నేర్పిస్తాడు. మరి ఎప్పుడైతే ఆ శిష్యులు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రార్థన చేశారో మరి ఆయన శిష్యులనే పంపించినట్లు శిష్యులకే 12 మంది శిష్యుల్ని పిలిచి వారికి అధికారం ఇచ్చి శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చి వారిని కోత కోయటానికి పంపించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన చెప్పినట్లు ప్రార్థన చేస్తే మరి ప్రజల మీద మన కనికరం కలిగి అనేక మంది కాపరలేని గొర్రెల్లాగా మరి వాళ్ళు ఎటు వెళ్తున్నారో కూడా వారికి తెలియని పరిస్థితుల్లో రక్షణను పోగొట్టుకొని అబద్ధ బోధల ద్వారా మరి అనేక మంది నష్టపోతున్న వారి పట్ల మనం కనికరం కలిగి ప్రార్థన చేసినప్పుడు నశించిపోతున్న ఆత్మల పట్ల మనం భారము కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆ స్థానంలోకి ప్రభు మనల్నే పంపిస్తాడు. కాబట్టి మనందరము కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఇతరుల పాపములు క్షమించబడాలని మనం ప్రార్థన చేయాలి. మరి లూకాసు వార్త 22వ అధ్యాయం 44-46 వచనాలు చూసుకున్నప్పుడు శోధనలో ప్రవేశించకుండా లేచి ప్రార్థన చేయమని చెప్పాడు. ఎక్కడి నుంచి లేవాలి? నిద్రమత్తు నుంచి. మరి శిష్యులైతే మరి ఆయన ఎంత బాధపడుతున్నప్పటికీ కూడా దాన్ని గమనించకుండా నిద్రపోయారు. అయితే ఆయన మనకు చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండనట్లు. అంటే శోధనలో ప్రవేశించిన తర్వాత విడిపించబడటం ఒక వంతు అయితే, ప్రవేశించకుండానే మనం లేచి ప్రార్థన చేయమని ప్రభు మనకు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా ప్రార్థనలో మెలుకోగలిగి ఉండాలి. మరి ప్రామిస్ ఆఫ్ ప్రేయర్ని కూడా మనం చూసుకుందాం. నేను చెప్పినట్లు మీరు ప్రార్థన చేస్తే
తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు అని మరి ఆ వాగ్దానాన్ని ఆయన మనకిచ్చాడు. మరి తండ్రి మనల్ని ఆశీర్వదిస్తాడు, తండ్రి మనకి మరి ప్రతిఫలాన్ని ఇస్తాడంట. రహస్యంగా చేసే ప్రతి ప్రార్థనకు కూడా మనకి పబ్లిక్గా ప్రతిఫలం దొరుకుతుంది. మనం ప్రార్థనా పరులమా, వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? అయితే మన జీవితంలోకి మనం తెలియకుండానే ఒక మార్పు మనం చూస్తూ ఉంటాం. అది ఏంటంటే క్రీస్తు కలిగి ఉన్న అధికారం మన జీవితంలో మనం కూడా కలిగి ఉంటాం. క్రీస్తు లక్షణాలన్నీ మనలోకి వస్తాయి. మరి యేసయ్య చేసిన ప్రార్థన కూడా మనం చూద్దాం. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందంతటా నెరవేరును కాక. భూమి మీద ఆయన చిత్తం నెరవేరాలంటే మరి మనల్ని శిష్యులకి ఆయన ప్రార్థన చేయమని చెప్పాడు. ఆయన చిత్తం నెరవేరటం కోసం మనం ప్రార్థన చేయాలి. మన ద్వారా భూమి మీదకి పరలోకం దిగి రావాలి. మన పౌరసత్వం పరలోకమందున్నది. మనం క్రీస్తుతో పాటు లేపబడి క్రీస్తుతో పాటు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండబెట్టబడి ఉన్నాం కనుక మనకి పరలోకంలో స్పిరిట్ రెలం నుండి తండ్రి ఇచ్చిన అధికారంతో మనం ప్రార్థన చేస్తున్నామని మనం గుర్తించాలి. పరలోకంలో అనారోగ్యం ఉందా? పరలోకంలో అప్పులు ఉన్నాయా? బాధలు ఉన్నాయా? లేవు. మరి మనం కూడా తండ్రి కుడిపార్శ్వమును కూర్చుండబెట్టబడిన వారం కాబట్టి ఆ పరలోకంలో ఉన్న వాతావరణం మన గృహాల్లో ఉండాలని, మన జీవితాల్లో ఉండాలని మనం అనునిత్యము ప్రార్థన చేసినప్పుడు మరి ఈ భూమి మీద ఆయన చిత్తం నెరవేరుతుంది. మరి ప్రార్థన మనందరము కూడా హృదయపూర్వకంగా చేయాలి. మన పెదవులతో చేసే ప్రార్థన దేవునికి సన్నిధికి వెళ్ళదండి. మరి మా విలాప వాక్యాల్లో ప్రభు మనకి ఒక హెచ్చరికనిచ్చాడు. సియోను కుమారి, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఇక్కడ దేవుడు మన బిడ్డలు, మన కుటుంబాల యొక్క కాపుదల కొరకు ఒక ప్రార్థన చేసే ఒక పద్ధతిని నేర్పిస్తున్నాడు. మొట్టమొదటిగా రేయి మొదటి జామున అంటే వారి దేశాలు వారి కాలమానాలను బట్టి మరి తెల్లవారుజామున ఏ సమయం వస్తుందో ఆ సమయాన్ని ఇక్కడ మనం తీసుకోవాలి. మరి నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయాన్ని కుమ్మరించాలి. మనస్ఫూర్తిగా మరి పెదవులతో కాదు, కానీ మన బిడ్డలకు కాపుదల కొరకు మనం కొన్ని పద్ధతుల్లో ప్రార్థన చేయాలని వాక్యం మనకు సెలవిస్తుంది. మొట్టమొదటిగా సమయాన్ని చూడాలి. రైట్ టైంలో మనం ప్రార్థన చేయాలి. మరి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వేకువజామున ఆ సమయాన్ని మనం ఎన్నుకోవాలి. మరి మంచి హృదయం కలిగి ఉండాలి. మంచి సమయం, కరెక్ట్ హృదయం. దేవుడు ఎప్పుడు కూడా మన పై రూపాన్ని చూడడు, కానీ మన హృదయం దేవుని ఎదుట సరిగ్గా ఉందా లేదా అన్నది దేవుడికి తెలుసు. మరి ఆ హృదయము సరిగ్గా ఉండాలి. మరి ఒక పద్ధతిని కూడా ఆయన మన కోసం పెట్టాడు. మరి ఆ పద్ధతి ఏంటంటే 2 చేతులు ఆయన వైపు ఎత్తటం, 2 చేతులు దేవుని తట్టు ఎత్తి మన హృదయాన్ని నీరులాగా కుమ్మరించుకొని వేకువజామున లేచి మనం ప్రార్థన చేసినప్పుడు మరి మన బిడ్డల కాపుదల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు వారి ప్రాణాలు రక్షించబడతాయి. మరి ఈ చివరి దినాల్లో భయంకరమైన అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. ప్రజలందరూ కూడా ఏదో ఒక టైం పాస్ చేయడానికి అలవాటు పడిపోయారు. మరి అనేక మంది విశ్వాసులు, దైవజనుల బిడ్డలు కూడా భయంకరమైనటువంటి వ్యసనాలకి లోనయ్యి చెడు మార్గాల్లో నడుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక తల్లి చేసే ప్రార్థన బిడ్డలకు కవచం లాంటిది. రేయి మొదటి జామున లేచి మన 2 చేతులు దేవుని వైపు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు, మన హృదయాన్ని దేవుని సన్నిధిలో నీరులాగా కుమ్మరించినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి మన బిడ్డల్ని కాపాడుతాడని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా దేవుని సన్నిధిలో బిడ్డల కోసం మొర్రపెట్టడం మనము అలవాటు చేసుకోవాలి. మరి దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఏ సమయంలో? మధ్యరాత్రిలోనే. మరి శత్రువు నుండి మనకు విడుదల దొరికే సమయం కొన్నిసార్లు మధ్యరాత్రి కావచ్చు. తెల్లవారుజామున ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన వాగ్దానము, మరి మీరు నేడు చూసిన ఐగుప్తీయుల్ని ఇక మీదట ఎన్నడూ చూడరు అనే వాగ్దానం వేకువజామున నెరవేరినట్లు మనం చూస్తూ ఉన్నాం. వేకువజామున శత్రువు
నాశనమైనట్లు, మరి ఎర్ర సముద్రంలో ఐగుప్తీయులు కలిసి పోయి నాశనం అయిపోయినట్లు మనం చూస్తున్నాం. అంటే మరి స్పిరిట్ realmలో వేకువ జామున అన్నది, మధ్యరాత్రి ప్రార్థనలు అన్నవి మనకు డెలివరెన్స్ని ఇస్తాయని, మన శత్రువు నాశనమయ్యే సమయం వేకువ జామున. కాబట్టి మన బిడ్డలకు వ్యతిరేకంగా, మన కుటుంబాలకు వ్యతిరేకంగా, మన పరిచర్యలకు వ్యతిరేకంగా రూపొందించబడిన ప్రతి ఆయుధము నాశనమైపోవాలంటే మనం తెల్లవారుజామున ప్రార్థన చేయటం అలవర్చుకోవాలి. మనం అనునిత్యము శత్రువుతో పోరాడుతూనే ఉంటాం. శత్రువు మీద విజయంని పొందుకోవాలంటే మనం వేకువజామున లేచి మధ్యరాత్రిలో, మరి యేసయ్య ఎలాగైతే ప్రార్థన చేశాడో మధ్యరాత్రిలో లేచాడు, మెలకువగా ఉన్నాడు. మరి ప్రార్థన చేశారు కాబట్టి ఆయన మనకు చెప్పాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి, వాక్యానుసారంగా ప్రార్థన చేయండి, ఇతరుల యొక్క పాపములు క్షమించబడాలని ప్రార్థన చేయండి, మరి వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుని చిత్తానుసారంగా ఆయన చిత్తము మన జీవితం పట్ల నెరవేరేటట్లు ప్రార్థన చేయండి. మరి యేసుక్రీస్తు వారి నామంలో తండ్రికి ప్రార్థన చేయమని ఆయన చెప్పాడు. మరి అంత మాత్రమే కాకుండా ప్రార్థన అన్నది రహస్యమైన ఒక ఆయుధముగా మనకు వర్ణించబడింది. ఎక్కడ చేయాలి? ప్రార్థన చేయటం కోసం ఒక ప్రత్యేకమైన స్థలం లేకపోయినా మనం ఒక గదిలోకి వెళ్ళి మనల్ని మనం లోకం నుంచి వేరు చేసుకొని, మన తలుపులు వేసుకొని వ్యక్తిగతంగా దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నప్పుడు మరి మనం అత్యున్నతమైన ఆత్మీయ జీవితంలో మరి ఆధ్యాత్మికమైన బలముతో నడిపించబడుతూ ఉంటాం. మన ప్రతి ప్రార్థనకి కూడా జవాబు వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు, మరి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా యోబు అరుణోదయమున లేచి తన బిడ్డల కోసం మరి హృదయములో వారు తప్పిపోతారేమోనన్న భయంతో బలులు అర్పించినట్లు మనం చూస్తూ ఉన్నాం. యోబు చుట్టూ, తన బిడ్డల చుట్టూ ఒక అగ్ని ప్రాకారం, ఆధ్యాత్మికమైన అగ్ని ప్రాకారం వేయబడింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లి, తండ్రి, మీ బిడ్డల చుట్టూ అగ్ని ప్రాకారం వేయబడాలంటే మనందరము కూడా రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి, మరి 2 చేతులు ఆయన వైపు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన ప్రార్థనను ఆలకిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ప్రభా, మీ పాదాలకు వందనాలయ్యా. మీరు ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయకూడదో మాకు నేర్పించారయ్యా. వేషధారుల్లాగా మరి ఎంతో మాట్లాడి మిమ్మల్ని ఒప్పించాలన్న ప్రయత్నాన్ని మానుకొని తండ్రి, మాకు ప్రార్థన చేయటం ఎలాగో తెలియదు కనుక ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్మదేవ మీరు మా తరపున ప్రార్థన చేయడానికి మేము అనుమతిస్తున్నామయ్యా. తండ్రి అయ్యా, ఆత్మలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. ఆత్మలో మిమ్మల్ని స్తుతించడం నేర్పించండి. మీరు ఆత్మీయ ఉన్నారు కనుక మిమ్మల్ని ప్రార్థన చేసేవారు ఆత్మతో సత్యముతో ప్రార్థించాలన్నటువంటి సత్యాన్ని మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లి, తండ్రి దేవా, వారి బిడ్డల కోసం అంగలార్చుదురు కాక 2 చేతులు పైకెత్తి నీళ్లు కుమ్మరించినట్లు వారి హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరించి వారి బిడ్డలను రక్షించుకుందరు కాక అని ప్రార్థన చేస్తూ, తండ్రి నాయన, మాకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించావు కనుక మీరు కోరుకున్నట్లు ప్రార్థన చేయటం తండ్రి మేమందరము అలవర్చుకోవాలని, తండ్రి మీ చిత్తము పరలోకములో నెరవేరినట్లు మా జీవితాల్లో నెరవేరాలని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.